నేను సతీష్కి విడాకులు ఇస్తున్నానా? ఏంటి రాతలు? నువ్వు ఇడాకులు ఇవ్వట్లేదు తల్లి, ఇస్తున్నావని పేశారం చేస్తున్నానంతే. ఎందుకంటే నీకు పెళ్ళయిందని, నువ్వు కాపురం చేస్తున్నావని, నీకు పిల్లని మన అభిమానులకు తెలిసిందనుకో, వాళ్ళు నిన్ను హీరోయిన్గా చూడలేరు. వాళ్ళు అలా చూడలేదనుకో, అప్పుడు మన బొమ్మేమో బుడుంగు, నేను మళ్ళీ ₹1 కోటి లుడుంగు. అందుకని చిన్న ఆట, సినిమా ఆట ఆడుతున్నానంతే, బాధపడమాక. అసలు తెగ టెంపుల్ చేసుకున్నాక పేపర్కి ఎక్కితేటి, కోర్టుకి ఎక్కితేటి, పట్టించుకోమాక. వెళ్ళి పడుకు. డైరెక్టరో ర్యాలీ అదిరింది. కట్ సూపర్. బ్రేక్ తర్వాత తీయబోయే సీన్లు. ఓకే, వెరీ గుడ్. దండాలండి, దండాలండి. దండాలు. నా పేరు వెంకటేశ్వరరావు అండి. అలాగా, ఆయ్, కూర్చోండి. ఆయ్, ఆహా, కూర్చోడాలు లేవండి, బిజినెస్ పని మీద వచ్చామండి, నిలబడే మాట్లాడుకుందామండి. ఆయ్. చెప్పండి. మరేం లేదండి, మా ఊరెక్కడికి దగ్గరేనండి, నడికెళ్ళండి. నేను అక్కడ ఎప్ప పువ్వు వ్యాపారం చేస్తున్నానండి. గుడ్. మొన్న తేళ పువ్వు పైసా పలికి వ్యాపారంలో అప్పనంగా ఏదో 50 లక్షల లాభం వచ్చిందండి. గుడ్. ఆ వచ్చిన 50 లక్షలు నెట్టి ఏం చేయాలో తెలియక తికమక పడిపోతుంటే నాకు చిన్న ఐడియా వచ్చిందండి. మాట వరుసకి సినిమా తీస్తే ఎలా ఉంటదండి? అంతేనండి, గభాల్ని మీ దగ్గరికి పారొచ్చానండి. ఎందుకు? సినిమా తీసి పెడతారానండి? అలాగంటారా? అవునండి, నా కాడ 50 లక్షలు ఉన్నాయి కదండి, ఆ డబ్బుతో మీరు సినిమా తీయాలండి. తీద్దాం, దాందే ఉంది. చాలా ఉందండి బాబు. మాట వరుసగా ఇప్పుడు 50 లక్షలు నెట్ క్యాష్ అండి మా ఇంట్లో బోన్పేటలో ఉందండి. దానికేమో మా ఆవిడేమో ఇడింది, నా తమ్ముడు ఆడేనండి మా బావమర్దే, ఆడు ఇడుంబసురుడు, వాళ్ళిద్దరు ఇప్పుడు కాపలా ఉన్నారండి. మంచిదే కదా. కాదండి, నాకు ఆ డబ్బుతో సినిమా తీయాలని ఉందండి, వాళ్ళిద్దరికేమో నేను సినిమా తీయడం ఇష్టం లేదండి. లేకపోతే మానేయండి, లేనిపోని గొడవలు ఎందుకు? పురుషుడే పుట్టాక ఏదో ఒక పని చేయాలి కదండి, అందుకని ఓ సినిమా తీయాలండి, తీయడానికి సిద్ధమండి. అటువంటిప్పుడు తీసేయండి. ఎలాగవుద్దండి, డబ్బు గడ వాళ్ళిద్దరు కాపలా కదండి, అందుకని నా పెళ్ళాన్ని అక్కడి నుంచి తీసేయాలండి. తీసేయడం కాదండి, మాట వరుసకే శాల్తీనే లేపేయాలండి. ఎవరు? నేనా? ఎలా కనిపిస్తున్నాను నీకు? ఏదో మాట వరుస కన్నానండి, కోపగించుకోకండి. అలాగే మా బావమర్తులు కూడా లేపేయాలండి, కోపగించుకోకండి. ఆ శాల్తీలు రెండింటినీ లేపేయడానికి మీ సినిమా స్టంట్ మాత్రం మాట్లాడుకున్నాం అనుకోండి, మాట వరుస కనిపించుకుంటాడు అంటే? అదేనండి ఫీజు, స్టంట్ మాస్టర్ ఫీజు. నాకు తెలీదు. అయినా సినిమా స్టంట్ మాస్టర్లు అంటే మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళేవి గూండాలు రౌడీలు కాదు. నాకు తెలుసులేండి, మాట వరుసకి ఒకవేళ అయితే ఫీజు ఎంత అవుద్ది అని అడుగుతున్నా. ఏమో నాకు తెలీదు. ఓ లక్ష చేసుకుందాం మాట వరుసకి, లక్షకి ఇద్దరిని ఈజీగా లేపేచ్చు కదండి. అంటే మన గాడన్న 50లో లక్ష పోయిందనుకుంటే ఇంకా 49 ఉన్నట్టు. అవునండి? అవును. ఆ 49తో మీరు సినిమా తీయాలి, తీయగలరా? మాట వరుసకి ముందు ఆ పని చూసుకురండి, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఓకే అండి, మీరైతే రెడీగా ఉండండి, నేను ఆ పని చూసుకుని 2-3 రోజుల్లో వస్తాను. ఈడవటండి బాబు, అటవీ రావుడు. బాంబా? అవును, బాంబే. బాంబు పెట్టి కళను లేపేయాలా? లేస్తే శాల్తీ లేచిపోతుంది, లేదంటే కన్నో కాలో పోతుంది. పోనివ్వండి, మీకే. నాకేం కాదు మేడం, కాకపోతే జాలి.
జీవహింస మహాపాపం. నేను చేయలేను. లొకేషన్లో బాంబు పెట్టి కళను లేపేయడం అంటే ఓవర్ యాక్షన్ వద్దు, చెప్పించేయండి. ఒక వర్ధమాన నటిని, ఒక ప్రవర్ధమాన కళాకారిణి 10 మంది ముందు ఫట్మనిపించేయడం అంటే అమ్మో, నేను ఆ పని చెయ్యలేను. అంతేనా? అంతేనా అంటే చెప్పండి. మీరు చేయలేనంటే మరొకరిని చూసుకుంటాను. ఈ మంజరి చెప్పింది చేయటానికి, ఇచ్చింది పుచ్చుకోవటానికి లక్షల మంది ఉన్నారు. అది కాదు మేడం. లేక రాక 2 ఏళ్లకొచ్చిన ఒకే ఒక్క అవకాశం ఈ సినిమా. ఇందులో బాంబు పేలుడు, హీరోయిన్ అవుట్ అవ్వడం అంటే ఇంతే సంగతులు. నేను మళ్ళీ జీవితంలో సినిమా కళ్ళ చూడగలనా? చూడకపోతే లేదు. ఆ డైరెక్షన్ లేకపోతే దినం గడవదా మీకు? గడవదు. నేను గడిపిస్తాను. మేడం, అవును, నేను చెప్పినట్టు మీరు చేసి పెడితే మీ చేతికి నేను 5 లక్షలు ఇస్తాను. మేడం, ఆ డబ్బుని మీరు ఏ ఫైనాన్స్ కంపెనీలో పెట్టినా నెలకు కనీసం ఓ 10,000 వడ్డీ వస్తుంది. 10,000 నెలకి 10,000 చాలదా? చాలకేం తల్లి, చక్కగా సరిపోతుంది. మరి నేను చెప్పిన పని చేస్తారా? చచ్చినట్టు, అదే కళ చచ్చినట్టు చేస్తాను. థ్యాంక్ యూ. లక్ష తీసుకోండి. ఈ 1,00,000 అడ్వాన్స్ మాత్రమే. పని జరిగాక మిగతా 4 లక్షలు తీసుకోండి. చిత్తం అలాగే. వెళ్ళండి. ఆ, సార్, చెప్పండి మేడం. ఈ విషయం 3వ కంటికి తెలియకుండా ఉండాలి. చెప్పారు కదా, ఇలా చూసుకోండి. ఆ ముక్కంటికి కూడా తెలియకుండా జాగ్రత్త పడతాను. ఏ ఇక్కడ చెప్తా. నేను వచ్చానండి. ఆహా, అయితే ఏంటట? నేను లేకపోతే మీ నెత్తి మీద బట్టేసి ఓడవడండి. సర్లేవో, అయితే ఇప్పుడేంటి? ఏట్లేదండి, చూస్తున్నాను. బట్టన ఏదండి పొడారినట్టుంది. అయితే ఈ బట్టయి ఎత్తనా? చూసారా సౌండ్ ఎలా మారిపోయిందో? అందుకే కదరా ఆరారా తడి బట్టేయమనేది. దీని మీద పంకా చూడో మంచు కొండల్లో ఉన్నట్టు ఉంటది. ఎవరికి చెప్పాలా? నాకు. బయట కారు అయినట్టుంది. ఎవరు వచ్చారో చూడు. నేనే సార్. ఎవరు? మంజరీనా? రారా కూర్చో. చెప్పమ్మా, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు సార్, చాలా రోజులైంది కదా మిమ్మల్ని చూసిపోదామని. అభిమానం అంటే అది. చెప్పమ్మా, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నాకు అవేమీ వద్దు. కానీ చెప్పమ్మా. కళ యాక్ట్ చేస్తున్న సినిమాకి మీరేనా ఫైనాన్స్? నేనే, అడిగితే కాదలేకపోయాను. కథ అది విన్నారా? విన్నాను. కథ చాలా బాగుంది. నీది ఈ స్పెషల్ అపీరెన్స్ అన్నారు, అంతే ఫైనాన్స్ ఇస్తానన్నాను. అంటారు. నేను అలా ఫ్రేమ్లోకి వచ్చి ఇలా వెళ్ళిపోయినా మీరు ఫైనాన్స్ చేస్తారు, నాకు తెలుసు. అందుకే వచ్చాను. ఏమైంది ఇప్పుడు? నీ అపీరెన్స్ లేదా ఏంటి? చెప్పమ్మా, చెప్పు. ఒరే వత్తనా? ఏమైందమ్మా? ఏం కాలేదు, కానీ నేను ఆ సినిమాలో హీరోయిన్ కాను. తెలిసిందే. ఒరే వత్తనా? చెప్పమ్మా. చెప్పేదేముంది, నా మీద అభిమానంతో మీరు ఏ సినిమాకి పడితే ఆ సినిమాకి ఇలా ఫైనాన్స్ చేస్తూ పోతే ఇక అంతే సంగతులు. అయ్య బాబోయ్, బుర్ర ఇంటికి పోతుందిరా. ఎక్కదండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, మీరు మాట్లాడండి. అయితే ఏంటమ్మా? ఏం లేదు, ఏదో మొహమాటానికి కాదనిలాక ఒప్పుకున్నాను. అయినా స్పెషల్ అపీరెన్స్కి నేనెందుకు ఒప్పుకుంటాను? అంటే స్పెషల్ అపీరెన్స్గా కూడా 3 వంతులు నేను ఆ సినిమాలో కనిపించకపోవచ్చు. అయ్యో బాబోయ్, కొంప ముంచావు కదమ్మా.
రే బాబు గారు బుర్ర ఇటుకుపోతుంది, బట్ట మార్చు. మారుతున్నా. ఆ, ఒక్క సినిమా పోయినంత మాత్రాన నేను గెస్ట్ ఆర్టిస్ట్ అయిపోతాను. చావు. అందుకే నేను కనిపించనంటున్నాను. మరి ఫైనాన్స్? నేను చెప్పినప్పుడు చేయండి. అంతవరకు తల మీద తడి పట్టేసి కూర్చోండి. సరే అయితే నీ మాట కాదంటానా? ఆ, కాదనరనేగా వచ్చాను. వెళ్ళొస్తాను. ఎక్కడికి? అక్కడికే అదే ఎక్కడికి? అక్కడికే కళ యాక్ట్ చేస్తున్న లొకేషన్ కి కాదనుకుంటూ మళ్ళీ అక్కడికి ఎందుకు? వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నేను చూడాలి. ఏం చూస్తావు? షూటింగ్ జరుగుతోంది అంతే కదా. కాదు, మరి చెప్పను. తెలుసుకోండి. ఒరే ఏంట్రా సస్పెన్స్? చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఏమిటి? అమ్మా ఏంటి చాలా హీట్ మీద ఉన్నట్టున్నారు, బట్ట ఏమంటారా? హీట్ ఎక్కింది ఆయనకి, నాకు కాదు. ఆ బట్టేదో ఆ నెత్తి మీద వేయి. ఏంట్రా? ఏట్లేదు, బట్ట మారుతున్నాను, బెంగెట్టుకోకండి. షార్ట్లు తీలేక ఎండలో చచ్చిపోతున్నానయ్యా. రాము నువ్వు వెళ్ళి ర్యాలీ ట్రాక్ వేసి కెమెరా ఫిక్స్ అయ్యి వెళ్ళు. హరియప్ హరియప్. సార్ ప్లీజ్ సార్. ఉండవయ్యా, అసలే ఎండలో దాహంతో చచ్చిపోతుంటాను. అమ్మా కూర్చో కూర్చో. ఇప్పుడు సీన్ ఏంటంటే ఏం లేదమ్మా, నువ్వు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటావు. ఎందుకు వస్తావంటే నీ కూతుర్ని విలన్ గ్యాంగ్ కారులో ఎత్తుకుపోతుంటారు. ఆ కూతురు కోసం నువ్వు పాప 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 అని పరిగెత్తుకుంటూ వస్తుంటావు. అప్పటికే నీ చుట్టూ విలన్లు బాంబు అరేంజ్ చేయడంతో అవి పేలి నీకు దెబ్బ తగలటం, నువ్వు కుప్పకొలిపోవటం, నువ్వు చచ్చిపోవడం జరుగుతుందన్నమాట. అయ్యో నేను ఒప్పుకోను. ఏంటి సార్? అదే కళ చచ్చిపోవడం నేను ఒప్పుకోను. అదా అసలు సంగతి ఏంటంటే ఇగో నువ్వు ఆగు, నేను చెప్పింది నువ్వు. చెప్పండి. కళసావుని నేను ఈ కళతో చూడలేను. కథ మార్చి. ఏమిటి నిజమే? మీరు ఆ మాట సీరియస్గా అంటున్నారా? చాలా సీరియస్గా అంటున్నాను. కథ మార్చేయి. అయ్యా మధ్యలో మీరు ఇబ్బంది పెట్టకండి దయచేసి. నువ్వు నోరు ముయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి. అది కాదండి, నా మాట కాస్త వింటారా? చెప్పు. ఈ కథ ఈ క్లైమాక్స్ మీరు విని ఓకే చేసిందే కదా. అవును. మరి ఇప్పుడు మార్చమంటారా ఏమిటండి? తప్పదు, మార్చాల్సిందే. అయ్యా చెప్పిన పని చెయ్యి. కళ చచ్చిపోవడం నాకే కాదు, ఈ యూనిట్లో ఎవరికి ఇట్ట ఉండదు. కావాలంటే అడిగి చూడు. అదిగో మేడం గారు వచ్చారు, కావాలంటే ఆవిడని అడిగి చూద్దాం. నమస్తే మేడం. రండి నమస్తే రండి. నమస్తే. బాగున్నావా? ఆ, నమస్తే సార్. నమస్తే. ఏయ్ మా ఇంజనీర్ మేడంకి కుర్చీ. కుర్చీ వేయరా, కుర్చీ వేయి. కూర్చోండి కూర్చోండి. కూర్చోకళా? ఏమిటి సార్, ఏమైంది అలా ఉన్నారేంటి? నేను చెప్తాను మేడం. ఉమ్, కథ ప్రకారం బాంబ్ బ్లాస్ట్లో కళ చచ్చిపోవాలి, కూడదు అంటున్నారు ఆయన. అది సంగతి. అందుకు అలి కూర్చున్నారు. బాలేవారండి. పోనీ మార్చేస్తే పోలా? అది కాదు మేడం, ఈ కథకి ఈ గ్రాఫ్కి ఈ క్లైమాక్స్ అయితేనే బాగుంటుంది. ఓ, ఒకవేళ కళ చచ్చిపోకుండా బతికింది అనుకోండి, అప్పుడు చాలా కష్టం. యో ఎవరికి? నీకా? అబ్బబ్బబ్బే. మరెవరికి? అంటే నా ఉద్దేశం అటు ఆడియన్స్కి ఇటు ఫైనాన్సర్కి అని. ఆడియన్స్ని పక్కన పెడితే ఈ క్లైమాక్స్ వెరైటీగా ఉందనే కదా ఫైనాన్సర్ మనకు ఫైనాన్స్ చేసింది. ఇప్పుడు కథ మార్చామనుకోండి, అతగాడి కోపం రాదా? మీరే చెప్పండి, అప్పుడు ఎవరికి నష్టం? మనకంటావు ఈ మాట సూటిగా చెప్పొచ్చు కదా. ముఖ్యెక్కడంటే నీలాంటోడే తలంతా తిప్పి చూపించాట. మా బాగా చెప్పారు. చెప్పడం అలా ఉంచు. ఇప్పుడు ఫైనాన్సర్కి నచ్చింది కాబట్టి కళ శివరాకరికి చచ్చిపోవాలంటావు. మరి కళ చచ్చిపోవడం నాకు ఇట్టం లేదే. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. సార్ అంతా రెడీ సార్. మీరు చెప్పినట్టుగానే అక్కడ బాంబులు అరేంజ్ చేశాను సార్. చేశాను సార్. తీసే సార్ ఇక్కడ ఇంకా క్లైమాక్స్ రెడీ కాలేదు. నువ్వు అక్కడ బాంబులు అరేంజ్ చేసావా? ఎక్కడ అరేంజ్ చేశావు? పద, నేను వచ్చి అక్కడ నిలబడతాను. పేల్చేయి, పేడ వెరగడైపోతుంది. సార్ ప్లీజ్ సార్, మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పు.
ముందు అనుకున్న కథ ప్రకారం నేను చచ్చిపోతాను. తర్వాత కావాలనుకుంటే హాస్పిటల్లో చిన్న సీన్ పెట్టి బ్రతికించేయచ్చు, అంతేనా? ఇదేదో బాగున్నట్టుంది. సరే, ఏదో డైరెక్టరా కాలసేపినట్టు తీసి చూడు పో. అబ్బెబ్బే అలా కుదరదండి, బాగోదు. బాగుంటుంది, తీసి చూడండి. అంతగా బాగోదనుకుంటే ఫస్ట్ కాపీ వచ్చాక హాస్పిటల్ సీన్ తీసేయచ్చు. వెళ్ళండి. సరే, ఏదో స్వామి చెప్పినట్టు రోడ్లో తలదూర్చాక రోగటపోటు తప్పుతుందా? మీ ఇష్టం కానివ్వండి. పదవయ్యా పద. ఎలాగైతేనే మొత్తానికి హీరోయిన్లు ఇద్దరూ కలిసి కథను మలుపు తిప్పారు. అందుకే డైరెక్టర్ల కన్నా యాక్టర్లు గొప్ప అంటారు. అది సరే గాని మంజరి, నువ్వేటిలాగొచ్చావు? అదే ఏం లేదు, షూటింగ్స్ ఏమీ లేవు, అందుకని సరదాగా క్లైమాక్స్ చూద్దామని. కళ చచ్చిపోవడం కళ్ళారా చూడాలని వచ్చావు, అవునా? చూసావుగా, నే చంపనివ్వను. మా కళ, ఈ సినిమాకి ఈ సీనేనమ్మా అద్భుతమైన మలుపు. అసలు ఈ క్యారెక్టర్ బిల్డప్ చేయడానికి నేను ఎంత శ్రమ పడ్డానో, ఎంత స్ట్రెయిన్ ఫీల్ అని తెలుసా? ఇప్పుడు సీన్ ఏంటంటమ్మా, నువ్వు ఇక్కడ నుంచి పాపా 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 అని అరుస్తూ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఆ కారు పాసింగ్ షాట్, పాపని ఎత్తుకుపోవటం, ఆ తర్వాత షూట్ చేసుకుందాం. ఇప్పుడు నువ్వు మాత్రం అదే ఫీలింగ్ తో, అంటే పాపని ఎత్తుకుపోతున్నారు అన్న ఫీలింగ్ తో అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఏమ్మా, అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే, అంతా రెడీనా? కెమెరా రెడీ సార్. ఏం చేస్తున్నారా? క్లియర్ ద ఫీల్డ్. అంతా రెడీ? రెడీ సార్. నేను బ్లాస్ట్ అనగానే మీటర్ నొక్కే. ఓకే. అమ్మా కళ రెడీయా? సార్ రెడీ. కాస్త గ్లిజర్ ఎక్కువేసుకో. సార్. అమ్మా రెడీయా? రెడీ సార్. ఆ గొడుగు వచ్చేయ్. బాబు చెప్పండి. ముందు కళ పరిగెత్తడాన్ని మామూలుగా తీసుకుని, ఆ తర్వాత బాంబ్ బ్లాస్ట్ అవుతుంది చూడు, అక్కడి నుంచి స్లో మోషన్ లో కావాలి. అలా ప్లాన్ చేసుకో. వింటున్నావా? ఓకే సార్. మా కళ రెడీయా? రెడీ సార్. స్టార్ట్ కెమెరా. రన్నింగ్. యాక్షన్. పాపా! పాపా!